దయచేసి మోకరించండి. ప్రేమ స్వరూపిని మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నమ్మదైన మా రాజా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన బట్టి మీ స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీ ప్రజలంగా మీ మందిరంలో ప్రభా చేరాగినట్లుగా మీరు జ్ఞాపం చేసుకుని మీరు మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రంలో మా ప్రభు దినంలో ప్రభానిచ్చిన మా తండ్రి మీ బల చుట్టూ చేరి మిమ్మల్ని స్తుతించడానికి మీరు కీర్తించి కొనియాడి ఘనపరచుట కొరకాయి ప్రభా మీరు మమ్మల్ని భూమి మీద జ్ఞాపం చేస్తున్నారని బట్టి స్తోత్రములు. ప్రభా మీరు ఆరాధించే వారి జాబితాలో ఉండే నిమిత్తమే ప్రభా ఈ దినం వరకు కూడా సజీవులుగా ప్రభా మీరు మమ్మల్ని కాపాడని బట్టి మేము స్తుతిస్తూ గానపరుస్తుంటున్నాం. మరోసారి ప్రభా దీనిమై మీ పాసందికి వస్తుంటున్నాం. ఈ దినం పరిచయంతో కొరకాయ మీ కృపను మేము కోరుకుంటున్నాము. దేవా మీ దయలను కటాక్షం మా మీద కనపరచవస్తుందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీ ఇంటికి రాగల వరందరిని బట్టి స్తోత్రములు. ప్రభా మీరు మోచించిన మీ ప్రజలను మీ ఇంటికి మీరు తోడుకొని రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. పాటల ద్వారా తండ్రి ప్రభా మీరు నామం మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రియమైన మా తండ్రి ఆరాధనలో ప్రభా తండ్రి బలం సమీపించే సమయానికి ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా తండ్రి కృపగలిగిన హస్తాలను అప్పగించుకుంటున్నాం. ప్రియమైన మా తండ్రి నమ్మదైన మా దేవ ప్రభా ఈ విధంగా తండ్రి ప్రభా మీరే ఈ దినము పరిచయలో సహాయపడుతారండి. తిరిగి బహిరంగ స్వార్థ వెళ్ళవలసిన సమయం కూడా మాకు ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీ మహిమార్థంగా మీరు చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ఈ గ్రామాల నుంచి వచ్చే వారిని జ్ఞాపం చేసుకున్నాము. ప్రయాణ సాధనం కొరకై ప్రభా ఎవరైతే ప్రభా వేచిన వారు ఉంటున్నారో వారి దయతో సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీ దగ్గర సమర్పించుకుంటూ మీటు ప్రభా మీ యొక్క ఆత్మ సంచారం మా మధ్యలో ఉంచము. సమృద్ధిగా మీ ఇంటిలో మీ సన్నిధిని మేము అనుభవించినట్లుగా మీరు కృపను కనపరచవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మా ప్రభు మా మధ్యలో ప్రభా తండ్రి సింహాసనాసీనుడుగా ఉన్నట్లుగా అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. శత్రువు సిగ్గు అవమానం కలిగినట్లుగా ప్రవహించిన మా తండ్రి దేవా ప్రభా మీరు సహాయపడవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ఐక్యమైన మీ దాసుని కూడా అభిషేకించము, పరిశుద్ధపరచము, ప్రభా మరుగుపరిచి ప్రభావించిన మా తండ్రి దేవా మీ చేతిలో సాధనముగా వాడుకోవలసిందిగా ప్రార్థన చేస్తూ మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సియోను గీతాల నుంచి పాట సంఖ్య 86వ పాట. సియోను గీతాల్లో పాట సంఖ్య 86. పాత పుస్తకాల్లో 84వ పాట. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇహ పరమున వేలైన నామము శక్తి కలిగినట్టి నామమిది. ఇహ పరమున వేలైన నామము శక్తి కలిగినట్టి నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది. యేసు
పాట సంఖ్య 158 అండి. శివుని గీతాల్లో పాత పుస్తకాల్లో 156. పాట సంఖ్య 158, పాత పుస్తకాల్లో 156. ప్రభువా నీదు ఘననామమున్ మేము పొగడి పాడ హృదయము పొంగెనే. యేసు ప్రభువా నీదు ఘననామమున్ నేను పొగడి పాడ హృదయము పొంగెనే. ప్రియుడా నీ పాద సన్నిధి చేరనాలు నీదు ప్రేమ అధికం బాయనే. ప్రియుడా నీ పాద సన్నిధి చేరనాలు నీదు ప్రేమ అధికం బాయనే. యేసు ప్రభువా నీదు ఘననామమున్ మేము పొగడి పాడ హృదయము పొంగెనే. యేసు ప్రభువా నీదు ఘననామమున్ మేము పొగడి పాడ హృదయము పొంగెనే. ఇహ పరము పొగడు నట్టి ఘననామమే ప్రేమ సత్యములు మారని నీ ఘననామమే. ఇహ
227 పాట. కొత్త పుస్తకాల్లో సిఎన్ గీతాల్లో, పాత పుస్తకాల్లో 225. నీ స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును, స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను, నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును, స్తుతికి
పల్లె పాడుకుందాం. ఈ శ్రేష్టంబ గ్రంథములు శ్రేష్టంబ గ్రంథములో చోట చూచిన ఆదరణయున్నది, కాటుకములో వాగ్దానమున్నది, విశ్వాసముంచి ధ్యానించుడి. దేవుని వాక్యంలో నుంచి దయచేసి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము. కొంచెం తగ్గించు చెప్తాను. కొంచెం తగ్గించు. మార్చి చదువుకుందాం చాలు. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టిన మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమాటుకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అందులో పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దామండి. ప్రేమ స్వరూపిణి మా తండ్రి, పరిశుద్ధులైన దేవా, నమ్మదైన మా ప్రభా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మరోసారి దీనిమై మీ పాసనకు వస్తుంటున్నాం. చదవ లేఖన భాగం మా వినికుడిలో దయతో దీవించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము. దయతో ప్రభా నన్ను మమ్మల్ని క్షమించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీ సన్నిధిని మేము గౌరవించలేకపోతే మీ ఎదుట ప్రేమ మేము ఎంతో ప్రభా నిచ్చును మా తండ్రి ప్రభా ఉండకూడని విధానంలో నడుచుకుంటే మీ సంఘం ఎదుట మీ ఎదుటను మీ నామమును మేము అవమానపరిచితిమి. దయతో మమ్మల్ని క్షమించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభా మీ సన్నిధిని మేము ఎట్లా మెలగవలెనో మీరు జ్ఞాపకం చేసుకున్నాము. ఒకరి బలహీనతలు ఒకరు ఎలాగ భరించుకొని ఒకరి తెలుపుకొని ప్రభా నిచ్చిన ముందు కొలిటిలో సహాయపడవలసింది ప్రార్థన చేస్తున్నాం. మీ దాసులము ప్రభా నిచ్చిన మాతని ప్రభా మీరే మమ్మల్ని భద్రపరచవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. నిచ్చిన మాతని నడుచుకోవలసిన విధానంలోనే నడుచుకుంటూ కొరకై కృప మీ దాసులైన మాకు మీరు కనుపరచవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా నిచ్చిన మాతండి ఏది కానిది అభ్యంతరకరమైనది మాలో లేకున్నట్లుగా దయతో మమ్మల్ని దృష్టించి మాకు సహాయపడవలసిందిగా మీకు ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ వాక్యం దీవించము, ఆరాధన కొరకై మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నామని యేసు ప్రభువారి యొక్క శ్రేష్ఠ నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ భాగంలో ఏ విధంగా ఒక కుంటి వాడైనటువంటి మనుషుడు బాగు చేయబడిన సందర్భం మనం బాగా ఎరిగిన సందర్భమే. ఈ భాగంలో మన జ్ఞాపం చేసుకున్నప్పుడు ఎవరైతే ఈ మనుషుడు కుంటివాడు ఉన్నాడో ఆ మనుషుడు ఎవరికో కాదు కానీ నీకు నాకే సాదృశ్యంగా ఉన్నారు.
ఒకప్పుడు ప్రభువుని ఎరగక ముందు మనము ఈ యొక్క అనుభవంలోనే మనం ఉంటిమి. కానీ మనుషుడు ఎలాంటి వాడు అని అంటే, పుట్టిన దగ్గర నుంచి కూడా కృంటివాడుగా ఉన్న మనుషుడు. తర్వాత మధ్యలో కాళ్ళు లేకుండా పోయింది కాదు, కానీ మొదటి నుంచే కృంటివాడు. కాబట్టి అంటే అర్థమైందంటే, మరి 2వ వచనంలో ఉంది కదా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు. అంటే జన్మించిన దగ్గర నుంచి కూడా మన స్వభావం అది. మనం సరిగా దేవుని ఎదుట నడుచుకొనలేము. దేవుని మార్గంలో మనం నడుచుకొనలేనటువంటి దీన స్థితిలో ఉన్నటువంటి వారం మనం. తర్వాత ఈ మనుషుని తీసుకొచ్చుడు కొరకై మరి ఇతరులు కొంత మీద ఆధారపడాల్సిన మరి వాడిగా ఉంటా వచ్చినాడు. ఈ మాట మనకి ఏం జ్ఞాపం చేస్తుందంటే, మనం కూడా ఒకప్పుడు మనము అపవాదైన సాతాను యొక్క స్వాధీనంలో మనం ఉన్నాం. అదనమాట. కానీ వారి మీద ఆధారపడి ఉన్నాం. వారు ఎలా నడుచుకోమంటే అలా నడుచుకున్నాం. కాబట్టి సాతాను యొక్క దాసత్వం కింద, పాపం యొక్క దాసత్వం కింద మనం ఉన్నాం. కానీ పాపము చేత, సాతాను చేత, లోకం చేత మనం నడిపించబడతా వచ్చినాం. తర్వాత ఇక్కడ మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు కాబట్టి భిక్షగాడుగా ఉన్నట్లుగా కూడా మనం చూస్తుంటున్నాం. కానీ ఒకప్పుడు మన స్థితి కూడా అలాంటిదే కదా. భిక్షగాళ్ళమే, నామకార్థ క్రైస్తవులుగా ఉన్నా కూడా అదే. ఒకసారి విచారమైందంటే ఇప్పుడు కూడా అట్లనే ఉంటుంది. కొద్దిగా అంటే ఆ లక్షణాలు కనబడుతుంటాయి. ఎప్పుడు అడుక్కునేది దేవుణ్ణి, అది కావాలి ఇది కావాలి, అది తప్ప ఇంకేది ఉండేది కాదు. కాబట్టి ప్రభు స్తోత్రములు ఇలాంటి దీనస్థితిలో ఉన్నటువంటి ఈ మనుషుని జ్ఞాపం చేసుకున్న రీతిగానే ప్రభు మనల్ని కూడా జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాడు. ఈ విధంగా ఈ యొక్క స్వర్ణ దేవాలయంలో అక్కడ మెట్ల దగ్గర తను ఉంచబడినాడు. ఆ సమయంలో యోహాను, యాకోబులు, పేతురు, యోహాన్లు దేవాలయంలోనికి మరి వెళ్తూ వచ్చిన సందర్భం అది. ఆ భాగంలో కానీ మనుషుడు వారిని భిక్షం అడిగినట్లుగా 3వ వచనంలో చూస్తాం. 4వ వచనంలో వారేమన్నారు? పేతురును, యోహాన్ను వాణిని తేరిచూచి మా తట్టు చూడుమనిరి. ఏదైనా ఉంటే ఇవ్వచ్చు, ఇవ్వకుండా పోవచ్చు, అది వేరే సంగతి. ఎందుకు ఇవ్వలేదు, ఇవ్వకుండా ఎట్లా పోతారు అని అండ కదా. వీళ్ళు ఏం చేసినారంటే మా తట్టు చూడు అన్నారు. అనగానే ఇంకొంచెం ఆశ కలిగింది. వీళ్ళు చాలా పెద్దవాళ్ళలాగా ఉన్నారు, ఇంకేమేం కావాలయ్యా నీకు, ఇంకేమైనా మేము సహాయం చేయొచ్చనా అని అంటారేమో అనుకున్నాడు. అయితే అనంగా మరి చూడమనంగానే దేని వాక్యంలో వాడు ఏం చేస్తాడంటే, చదవండి 5వ వచనం. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచును. కాబట్టి వారేమో మాతోటి చూడన్నారు ప్రత్యేకంగా. ఎవరోకి లేదో ఒకటి ఇచ్చేది సహజమే, ఒక ఆనవాయితీ ఇస్తుంటారు, ఏమైనా వాళ్ళు ఇవ్వకుండా పోతుంటారు. వీళ్ళు చూడమన్నారంటే ఇంకెంత స్పెషల్. కాబట్టి ఎంతో కొంత మొత్తము దొరుకుతుంది అని ఆ మనుషుడు ఆశపడినాడు. వారి ఏంది లక్ష్యం ఉంచినారు, ఆశగా చూస్తూ ఉన్నాడు. అయితే వారు ఏం చేసినారు, ఒక పెద్ద బాంబు పేల్చినారు. ఏమన్నారు చూడండి, 6వ వచనం చదవండి. అందరూ పేతురు, వెండి బంగారం మాయది లేవు అంటే అర్థమేంటి, ఆ రోజుల్లో డబ్బు, వెండి నాణ్యాలు, బంగారు నాణ్యాల్లో ఆ యొక్క మరి ఉండేటువంటి సహజంగా ఆ దినాల్లో నాణ్య. కానీ అంటే ఒక మాట చెప్పాలంటే మా దగ్గర డబ్బులే ఉంటున్నాడు ఈయన. పోయేవాడు పోకుండా మాతోటి చూడమంటాం ఎందుకు లేదు, వారేం పాపం ఆశ చూడటం ఏంటి, తీరా చూడంగానే ఏమంటున్నాడు చెప్పండి, మా దగ్గర డబ్బులు లేవు అంటున్నాడు. ఎంత బాధ కలగాలి ఆ మనుషునికి. అయితే దీని వాక్యంలో తర్వాత వెంటనే ఒక మాట కూడా చెప్పినారు వాళ్ళు. ఏమన్నారు, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఎంత చక్కని మాట కదా అది. మాకు అనుకోవడం లేదు పేతురు. ఏమన్నాడు, నాకు కలిగినదే. ఇది వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యం. ఆరాధన కూడా అలాంటిదే. ఆరాధన కూడా వ్యక్తిగతంగా మనం ఇక్కడ నిజంగా దైవజనుడు భక్సింగ్ గారు ఈ ప్రత్యక్షతలో మనకు నేర్చిన మంచి విధానం అది. నేను తెనాల్లో విశ్వాసం ఉండే దినాలలో మరి కొంతమంది యవనస్తులు అన్న వాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట. తర్వాత వాళ్ళని సహజంగా పలకరించి మాట్లాడుతుండేవాడిని. మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏమనేవాళ్ళంటే, ఎట్లా రక్షణ పడినారన్నా మీరు, ఏంటి సంగతి అంటే, వాళ్ళు ఆయా డినామినేషన్లో మేము రక్షణ పొందినామని చెప్తా వచ్చేవాళ్ళు. సరే మరి ఇక్కడికి ఎట్లా వస్తున్నారు అని అంటే, ఎక్కువ మంది ద్వారా నేను విన్నది ఏంటంటే, కాబట్టి వారు ఈ వ్యక్తిగతమైన ఆరాధన మాకు చాలా నచ్చింది, అందువల్ల అప్పటి నుంచి మేము ఇక్కడికే రావడం ప్రారంభించినామని చెప్పినారు. ఎంత శ్రేష్టమైన ఆధిక్యత. కానీ జ్ఞాపం పెట్టుకోవాలా, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ప్రభుని ఆరాధించడం అనేది గొప్ప శ్లాఘ్యత. అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే ఆదివారం పరిచర్యలో ఆరాధనే అది. అందుకనే ప్రారంభం ఆరాధనతోనే ప్రారంభించబడుతుంది. ప్రభు ప్రేమను తలపోసుకొని మొదట మనం ప్రభువుని ఆరాధించేటువంటిది. కాబట్టి మనం ఒకటి నిశ్చయపరచుకోవాలా, దేవుని ఇంటికి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆరాధన చేయకుండా వెళ్ళకూడదని నిశ్చయపరచుకొని రావాలా. సాధ్యపడుతుందా మన
అంటే ఒకవేళ అవకాశము రానటువంటి సందర్భంలో కూడా ఏం చేయాలా చెప్పండి? అంటే ఈ వారం నాకు అవకాశం రాలేదు కాబట్టి తర్వాత వారమైనా నేను ఆరాధించాలనేటువంటి అపేక్ష నాకు ఉండాలా. 2-3 వారాలు నాకు అవకాశం రాలేదు, 4వ వారమైనా నేను ప్రభుని ఎట్లయినా ఆరాధించాలా అనే అపేక్ష ఉండాలా. కానీ సహజంగా ఎట్లా ఉంటుందంటే ఆరాధించే వాళ్ళే రొటీన్గా ఆరాధిస్తుంటారు. కొంతమంది ఏమో ఎన్నడూ ఆరాధన చేయరు. అంటే వాళ్ళని తప్పబట్టలేదు, కానీ అవకాశం లేక ఎందుకు మనము అంటే నలుగురు ఆరాధించే అలవాటు లేక అలా ఉంటుంది. కానీ జ్ఞాపం పెట్టుకోవాలా, దేవుని ప్రజలంగా మనం దేవుని ఇంటికి వచ్చిందే ఆరాధించడానికి. ప్రతి వారి హృదయంలో ఉండవలసిన అపేక్ష ఏంటంటే నేను ఎలాగైనా సరే నా ప్రభుని ఆరాధించాలా. కానీ ఆరాధించినంత మాత్రాన మనం ఆరాధించట్లేదని చెప్పట్లేదు. ఒక వ్యక్తి ఆరాధన చేశాడంటే ఆరాధన అంతా జాగ్రత్తగా మొదటి నుండి చివరి వరకు విని ఆమెను చెప్పినామంటే అర్థమైందంటే ఆరాధన అంతా నేను కూడా చేసినట్లు అనమాట. ఒక్క ఆరాధన మనుషునితో 10 మంది ఏకీభవిస్తే 10 మంది ఆరాధన చేసినట్లే. 10 మంది ఆరాధనతో ఏకీభవిస్తే 10 మంది 10 సార్లు ఆరాధన చేసినట్లే. సరే, మంచిది. నా తలంపు ఏంటంటే కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనము ఆరాధించడం అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. కానీ పేతురు అంటున్నాడు, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అని చెప్పి ఒక మాట చెప్పినాడు. ఏం కలిగి ఉన్నాడంటే చెప్పండి పేతురు, చదవండి. నజరేయుడైన యేసు క్రీస్తు నామము. కానీ నేనేమైతే కలిగి ఉన్నానో దానినే నీకు ఇస్తాను అని అన్నాడు. అనగానే ఈ మనుషుడికి వెండి బంగారాలు లేవంటే డబ్బులు లేవేమో, ఇంకేదైనా వస్తు రూపంలో ఇస్తాడేమో అనుకోని ఉండవచ్చు. పేతురు అంటున్నాడు, నాకు కలిగింది నీకు ఇస్తాను. నేనేమి కలిగి ఉన్నానంటే నజరేయుడైన యేసు క్రీస్తు నామము నేను కలిగి ఉన్నాను. కానీ నేను దానిని కలిగి ఉన్నాను, ఆ నజరేయుడైన యేసు క్రీస్తు నామమునే నేను నీకు ఇస్తాను అని మనుషుడు చెప్తున్నాడు. ప్రభు స్తోత్రములు. ఈ దినాల్లో మనము ఎందుకొరకై మనం ఆరాధించడానికి చేరొచ్చినామంటే ఆయన నామమును బట్టి ప్రభువుని ఆరాధించడానికి వచ్చినాం. కానీ నజరేయుడైన యేసు క్రీస్తు నామం. కానీ అంటే ఒక మాట చెప్పాలంటే నజరేయుడు అనబడ్డాడంటే ఒక సామాన్యమైన ఒక కుగ్రామం అది నజరేతు అనేటువంటిది. ఎందుకు అలాగా? కానీ ఆ ఊరు వాడు అని పిలువబడినాడు. అంటే లోకంలో ఆయన ఒక సామాన్యుడిగా ఎంచబడే కొరకే అలాగ పిలువబడుతూ వచ్చినాడు. అయితే దేని వాక్యంలో పేతురు ఈ మాట అన్నట్లు ఉద్దేశం ఏంటంటే లోకము ఎవరినైతే సామాన్యునిగా చూస్తున్నదో ఆయనే ఎవరనంటే యేసు క్రీస్తు. కాబట్టి ఆ సామాన్యునిగా చూచేటువంటి ఆయన సామాన్యుడు కాదు, ఆయన నామం ఎంతో శ్రేష్టమైంది. కానీ నేను ఆయన నామం కలిగి ఉన్నాను, ఆ నామంనే నేను నీకు ఇస్తాను నేను మనుషుడు చెప్తున్నాడు. ప్రభు స్తోత్రంలో. కానీ మనము ప్రభుని ఇందు నిమిత్తమే ఆరాధించాలంటే ఆయన నామమును బట్టి మనము ఆయనను ఆరాధించబద్దులం. దేని వాక్యంలో నుండి కొన్ని తలంపులను నేను క్లుప్తంగా జ్ఞాపం చేయడానికి ఆశపడుతున్నాము. నిర్గమాకాండము దయచేసి 3వ అధ్యాయం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 15వ వచనం అందరము కలిసి చదువుదామండి. నిర్గమాకాండం 3వ అధ్యాయము 15వ వచనం అందరం కలిసి. మరియు దేవుడు మోషేతో ఇట్లా, నేను మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము నా నామం ఇదే, తరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. కాబట్టి మోషేతో ప్రభు చెప్తున్నాడు, మరి నీ పేరేమిటి అని 13వ వచనంలో అడిగితే ప్రభు ఏమన్నాడు 14వ వచనంలో? అందుకు దేవుడు నేను ఉన్నవాడును అని చెప్పినాడు. చెప్పిన తర్వాత 15వ వచనంలో చివరి భాగంలో ఏమంటున్నాడు? నిరంతరము నా నామం ఇదే, తరములకు ఇది నా జ్ఞాపకార్థ నామం. ఏంటంటే ఆయన నామం, ఆయన ఎవరు అనంటే ఆయన ఉన్నవాడు, అది అన్నమాట. ఆయన పేరే ఉన్నవాడు. దీనిని బట్టి మనం ఆరాధించాలా, ఆయన నామం బట్టి ఆరాధించాలా. ఏంటి ఆయన నామం? ఆయన ఉన్నవాడు, ఉండేటువంటి వాడు అనేటువంటిది. దీని వాక్యంలో ఆయన ఏ సమయంలో ఉంటాడు అనేటువంటి దాని కొరకై దేవుని వాక్యం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కొన్ని మాటలు జ్ఞాపం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము దయచేసి 4వ వచనం. యోహాను ఆసిలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాడు. కాబట్టి నేను ఉన్నవాడును అని అంటే ఎప్పుడు ఉన్నవాడు ఆయన? దేని వాక్యంలో వర్తమానములో ఆయన ఉన్నవాడు,
భూతకాలంలో ఆయన ఉన్నవాడు, భవిష్యత్తులో కూడా ఆయన ఉండేటువంటి వాడు. ప్రభు స్తోత్రములు. కానీ ఆయన నామం ఎలా అంటే వర్తమాన, భూత, భవిష్యత్ కాలములో ఉన్నవాడు ఆయన. అంటే ఇంతకుముందు కాలం అంతా ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, కాబట్టి ఇక ముందు కాలంలో కూడా ఆయన ఉంటాడు. నేను వాక్యంలో దయచేసి 8వ వచనం చదవండి. ఆల్ఫాయు ఓమేగయు నేనే. ఆల్ఫా అంటే హెబ్రీ భాషలో అక్షరాలలో మొదటి అక్షరం ఆల్ఫా అన్నమాట, చివరి అక్షరం ఓమేగా. సహజంగా అంటారు కానీ ఆటు బంటరా అని ఎవరు అంటారు, కానీ A to Z ఆయనేనండి అంటుంటారు. అంటే ఏంటి అంటే అర్థం ఏంటి? ఆంగ్ల భాషలో ఏ అనేది మొదటి అక్షరం, జడ్ అనేది చివరి అక్షరం, మొత్తం ఆయనే. కాబట్టి ఇక్కడ దేని వాక్యంలో A to Z ఎవరు? ప్రభువే. ఆయనే ఆది, ఆయనే అంతం, ప్రారంభం ఆయనే, అంతం ఆయనే, ఆల్ఫా ఓమేగా ఆయనే. తర్వాత ఇంకా ఏమన్నాడు? వర్తమాన, భూత, భవిష్యత్ కాలములో ఉండువాడును నేనే అని సర్వాధికారియు ప్రభువు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కానీ ప్రభు స్తోత్రంలో దేని వాక్యంలో మన జ్ఞాపకం చేసుకునే మాట ఏమిటంటే, మన ప్రభు ఆయన నామం ఎలాంటిదంటే ఉన్నటువంటి వాడు, ఎప్పుడు ఉంటాడు ఆయన. అంటే అర్థమేంటి? ఆయనకి మరణం అనేది లేనే లేదు, ఎన్నటికి ఉండేటువంటి వాడు. అయితే దేవునికి స్తోత్రములు. ప్రభు మనం స్తుతించబదులం. కాబట్టి ఎన్నటికి ఉండేటువంటి నామం కలిగినటువంటి ఆయన మన కొరకు ఏమిగా చేయబడినాడంట. దయచేసి చదవండి 18వ వచనం. మళ్ళా ప్రభు చెప్తున్నాడు, నేను మొదటి వాడను కడమ. కాదు, ఏదైనా బిగినింగ్, ప్రారంభం ఉందంటే ఆయనే, ఆల్ఫా ఆయనే. ఏదైనా తర్వాత కడపడంటే ఆయన కంటే ముందు ఏమీ లేదు, ఆయన తర్వాత కూడా ఏమీ లేదు, ఆయనే. ఏం రాయబడింది? మొదటి వాడు, కడపటి వాడును, తర్వాత జీవించేటువంటి వాడు ఆయన. ఆయన ఉన్నవాడంటే సజీవుడైనటువంటి దేవుడు, అన్ని కాలాల్లో సజీవుడైనటువంటి వాడు. అందుకనే పరలోక రాజ్యానికి చాలా పేర్లు ఉన్నాయి. దాంట్లో ఒక పేరు ఉంది, చెప్తారండి సిస్టర్స్, చెప్తారా? దీనికి రిలేటెడ్గా సరే, దావీద్ అని అంటాడు. దావీద్ ఏమంటాడంటే సజీవులు ఉన్న దేశమున, నేను చెప్పేస్తానండి, చెప్తే తర్వాత పదం రాదు. సజీవులు ఉన్న దేశమున నేను యెహోవా దయను పొందుదన నమ్మకము లేని ఎడలా నేనేమవుదును అని అంటాడు. ఏంటి సజీవులు ఉన్న దేశం ఏది? పరలోకం, అంతే. అదే అనమాట. అంటే భూలోకంలో సజీవులు లేరా? సజీవులు ఉన్నారు, మృతులు ఉన్నారు. ఏంటి మృతులు? అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారుగా మనకు అప్పుడు ఉన్నాం. అయితే ప్రభువులో మనల్ని జీవింపజేస్తున్నాడు. ప్రభుని ఎరగని వారు అందరూ మృతులుగా, ప్రభుని ఎరిగిన వారు సజీవులుగా ఎంచబడుతున్నాం. అంటే భూలోకంలో ఇద్దరు ఉన్నారు. అయితే పరలోకంలో కేవలం సజీవులు మాత్రమే ఉండే రాజ్యం అది. అయితే ప్రభు స్తోత్రములు. మన ప్రభు ఇలాంటి నామము కలిగిన వాడు, మొదటివాడు, కడపడివాడు అయిన వాడు, జీవించేటువంటి వాడు. తర్వాత చదవండి. మృతుడును అయితిని. ఏం అవాస వచ్చింది? ఆయన మృతుడు అవాస వచ్చింది. అసలు ఆయనకు చెందిన మాటైనా, ఆయన నామం ఏంటి? ఉన్నవాడైనా, అన్ని సమయాలలో సజీవుడిగా ఉండేటువంటి వాడు. మృతం అనేటువంటిది ఆయనకి ఏమాత్రము చెందినటువంటిది. అయితే ఆ మృతం అనే మాట ఎవరికి చెందింది? మనకు చెందింది. పాపముల చేత, అపరాధముల చేత ఎలాంటి వారుగా ఉన్నాం? మనం చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారం మనం. అయితే దేని ఒక వాక్యంలో మనము జ్ఞాపం చేసుకున్నప్పుడు, మన స్థితి నుండి మనం విమోచించడానికి, మనల్ని సజీవులుగా చేయటం కొరకై ఆయన ఏ స్థానంలోనికి రావాల్సి వచ్చింది? నీ యొక్క, నా యొక్క మృతమైన స్థానంలోనికి రావాల్సి వచ్చింది. ఆయన మృతుడు కావాల్సి వచ్చింది. కానీ ఆయన మరణం జయించినాడు, మంచిదే. అయితే ఆయన మరణించవలసి వచ్చినది. కొన్ని మతస్థులు చెప్తారు, ఏమంటారంటే ఆయన మరణించకుండా సెలవు నుండి వెళ్ళిపోయానంటారు. అలా వెళ్ళిపోగలడు ఆయన? లేదు, ఆయన మరణించినాడు. ఎందుకంటే అది నా స్థానం, అది నన్ను సజీవునిగా చేయడానికి, పాపమును బట్టి, అపరాధులను బట్టి మృతుడిగా ఉండగా నా ప్రభు, సజీవుడైన ప్రభు, ఉన్నవాడైన ప్రభు నా కొరకై మృతుడుగా చేయబడినాడు. నేను వాక్యంలో ఏమన్నాడు? మృతుడని అయితిని గాని అంటే అర్థమేంటి? ఆయన అవ్వాలని నియమం ఏమి లేదు. ఆయన నేను మరణము పొందను అని అంటే ఎవరైనా బలవంత పెట్టలేదు. నేను ఎప్పటికీ నశించిన వాడుగానే ఉండి ఉందును. కానీ అంటే నా మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన మృతుడు అవ్వవలసి వచ్చింది, కానీ మృతుడు అయినాడు, అంతే. అది గాని అంటే అర్థం. మృతుడనైతేనే కానీ ఏమన్నా చదవండి. ఇదిగో యుగ యుగములు సజీవుడుగా ఉన్నటువంటి వాడు. ప్రభు స్తోత్రములు. మొట్టమొదటిగా ఆయన నామమును బట్టి మనం ప్రభుని ఆరాధించవలసిన వారు ఉంటుండగా, ఆయన నామం ఏమి నామం చెప్పండి?
ఆయన యుగ యుగములు కూడా ఏకరీతిగా ఉన్నటువంటి ప్రభు అయితే నా కొరకు మన కొరకు ఆయన ఏమవలసి వచ్చింది చెప్పండి? మృతుడుగా చేయబడవలసి వచ్చింది. మృతుడు అయినాడు కానీ ఆయన యుగ యుగములు సజీవుడైన వాడుకున్నాడు. దాన్ని బట్టి మనము ప్రభుని ఆరాధించవలసిన వారం. అందుకనే ఇదే ప్రకటన గ్రంథంలో ఒక మాట కూడా నేను జ్ఞాపం చేస్తాను. దయచేసి 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. మరియు సింహాసనములకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండడం చూచినాడు. కాబట్టి పరలోకంలో గొర్రెపిల్ల కనబడుతుంది. ఎలా కనబడుతుంది? వధించబడినట్లుండిన గొర్రెపిల్ల, నా కొరకై మరణించిన గొర్రెపిల్ల, మరణంలో లేదు, సమాధిలో లేదు, లేచి నిలబడటం అనేటువంటిది యోహాను చూడగలుగుతున్నాడు. ప్రభు స్తోత్రములు. మన ప్రభు మొదటి నామం ఏంటంటే ఆయన ఉన్నవాడు. రెండవదిగా నిర్గమాకాండము 6వ అధ్యాయం, నిర్గమాకాండము 6వ అధ్యాయం దయచేసి 3వ వచనం చదవండి అమ్మా. సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. కాబట్టి ఇక్కడ ఇంకో 2 నామాలు ఉన్నాయి. సర్వశక్తి గల దేవుడు అనే పేరు మీద వారు ప్రత్యక్షమైనాడంట. అయితే ఇక్కడ ఏం రాయబడుతుంది? యెహోవా అను నా నామమున వారికి తెలియబడలేదు. కానీ ఆయన నామం ఏంటంట? యెహోవా అనే నా నామం. కాబట్టి ఆయన నామము రెండవదిగా ఏమిటంటే యెహోవా ఆయన నామం. ఒకటేంటి ఆయన నామం? ఆయన ఉన్నవాడు, ఆయన నా కొరకు ఆయన మృతుడైనాడు. రెండవదిగా ఆయన నామం ఏమి నామం? ఆయన యెహోవా అనేది ఆయన నామం. కానీ యెహోవా అనే మాట మనం తేటగా అర్థం చేసుకుంటూ కొరకాయ ఒక వచన భాగాన్ని మీకు జ్ఞాపం చేయాలని ఆశపడుతున్నాను. దయచేసి 2వ కీర్తన 2వ అధ్యాయం 2వ కీర్తన దయచేసి 3వ వచనం. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలబడుచున్నారు. అమ్మా చదవండి. 3వ వచనం చదవండి. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధంగా లేచినారు. భూరాజులు మరి యెహోవా, ఇక్కడ ఏమని రాయబడుతుంది? యెహోవాకును ఆయన అభిషిక్తునికిని వారు విరోధంగా లేచినారు. తర్వాత ఇదే భాగము అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయం, అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 26వ వచనం. ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచన పెట్టుకొనిరి? ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి. ఇక్కడ ఏం రాయబడింది? భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధంగా లేచని రాయబడింది. ఇక్కడ ఏం రాయబడింది? మరి భూరాజులు ఎవరంట? ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను. ఇక్కడ అభిషిక్తుడు అనే మాటకు క్రీస్తు అని ఇక్కడ తర్జుమా చేయబడింది. దానికి ముందు యెహోవా అనే మాటకు ఇక్కడ ఏ పదం తర్జుమా చేయబడి చెప్పండి? ఏ పదం? ఎస్, ప్రభు కదా. అందుకని క్రొత్త నిబంధనలో మీరు గమనించండి, పాత నిబంధనలో వచ్చిన భాగాలు ఏవైతే క్రొత్త నిబంధనలో కోట్ చేయబడ్డాయో అక్కడ ప్రభు అనేది థిక్ లెటర్స్లో ఉంటుంది. మీ బైబిల్లో ఉందా? థిక్ లెటర్స్ ఉందా లేదా? అంటే అర్థం ఏంటి? అదే వచ్చిన భాగం పాత నిబంధనలో ప్రభు అన్న చోట యెహోవా అని ఉంటుంది అని అర్థం. కానీ పాత నిబంధనలు ఎబ్రీ భాషలో, క్రొత్త నిబంధన గ్రీకు భాష నుండి తర్జుమా చేయబడగా కానీ యెహోవా అంటే అర్థం ఏమిటో కాదు, కానీ అది ప్రభువు అనేటువంటిది. కానీ రెండవదిగా ఆయన నామం ఏంటంటే ఆయన ప్రభువు.
కానీ ప్రభు స్తోత్రములు మొట్టమొదటిగా ఆయన ఉన్నవాడు నా కొరకే మృతుడుగా చేయబడినాడు, దాన్ని బట్టి నేను ఆరాధించాలా. రెండవదిగా ఆయన నాకు ఏమైనాడంటే ఆయన పేరే ప్రభు. ఆయన యొక్క అధికారం కిందకు, ఆయన ప్రభుత్వం కిందకు, ఆయన రాజ్యం కిందలోనికి ప్రజల్లోనికి నేను చేర్చబడిన వాడిగా ఉంటున్నాను. ఇప్పుడు నా మీద ఎవరైనా ప్రభు ఉన్నారంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. నేను ఏదైనా అధికారం కింద ఉన్నానంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి అధికారం కింద ఉన్నాను. నా మీద ప్రభుత్వం చేసేవారు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అది నా మీదైనా, దేవుని సంఘం మీదైనా, లోకమంతటి మీదైనా. కాబట్టి ఆయన ప్రభు అయి ఉంటున్నాడు. కానీ ఆయన ప్రభుత్వం ఎలాంటిదంటే దేని వాక్యంలో ఒక వచ్చిన భాగాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. పరిచయమైన వచ్చిన భాగమే దానియేలు గ్రంథము 7వ అధ్యాయం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము దయచేసి 13వ వచనం. రాత్రి కలిగిన దర్శనంలోను నేను ఇంకా చూచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. కాబట్టి అదే ఉదయించబడిన గొర్రెపిల్ల దేవుని సింహాసనం మీద నిలబడింది కదా, అలాంటి దృశ్యమే తను మరి దర్శనంలో చూస్తున్నాడు. ఇక్కడ మహామోహిని ఎదుట ఎవరు నిలబడ్డారంట? మనుష్య కుమారుని పోలిన ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే దేని వాక్యంలో ఇంకా ఆయన గురించి చెప్తూ 14వ వచనం, సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. కాబట్టి ప్రభుత్వం ఎవరికి ఇవ్వబడింది? ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇవ్వబడింది. అందుకని ఎందుకోసం ఇవ్వబడింది? సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడే వారందరూ ఆయన సేవించేట్లుగా ఆయనకు ప్రభుత్వం ఇవ్వబడతా వచ్చింది. అందుకని నేను వాక్యంలో ఆ తర్వాత రాయబడింది, ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు, ఆయన రాజ్యము ఎప్పుడూ లయము కాదు. కాబట్టి ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, ఎన్నటికీ లయము కాదు. ఏ ప్రభుత్వాలన్నా శాశ్వతం కావు. రాజకీయాలు మాట్లాడాలనుకోవద్దు, కానీ అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. కాబట్టి శాశ్వతమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఎవరి ప్రభుత్వం చెప్పండి? అది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రభుత్వం. అది ఎన్నటికి ఉండేటువంటిది ప్రభు స్తోత్రములు. రెండవదిగా నేను నా ప్రభువుని ఆయన నామం బట్టి ఆరాధించవలసిన వారిని ఉంటుండగా ప్రభు నన్ను జ్ఞాపం చేసుకుని ఏం చేస్తున్నాడు? ఆయన నాకు ప్రభువుగా చేయబడ్డాడు. ఆయన ప్రభుత్వం కింద నేను తీసుకుని రాబడ్డాను. దాన్ని బట్టి నేను నా ప్రభుని, లేదంటే మనము ఆయనను ఆరాధించవలసి ఉన్నది. మూడవదిగా దేని వాక్యంలో ఇదే నిర్గమాకాండం 9వ అధ్యాయము 9వ అధ్యాయం దయచేసి 15వ వచనం. భూమి మీద నుండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపి ఉంటినేని నిన్నును నీ జనులను తెగులతో కొట్టివేసి ఉందును. భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయనట్లు ఇందుకనే నేను నియమించినాను. కాబట్టి ఐగుప్తు మీద దేవుడు ఫరో ఆయా రకాలైన తెగులు పంపించే సందర్భంలో నేను ఇందుకోసమే నియమించినాను. ఎందుకోసం నియమించినాను? నా బలం నీకు చూపించాలా. రెండవదిగా భూలోకమందంతటా నా నామం ఏం చేయబడాలని చెప్పండి? ప్రచురం చేయబడాలా. అందుకోసమే నేను నియమించినాను, అందుకోసమే ఈ తెగులను నేను నీ మీద రప్పిస్తున్నాను అని ప్రభు చెప్తున్నాడు. దేని వాక్యంలో దయచేసి 14వ వచనం కూడా చదవండి. సమస్త భూమిలో నా వంటి వారు ఎవరూ లేరని నీవు తెలుసుకునవలనని ఈసారి. కాబట్టి ఆ తెగులన్నీ ఎందుకు రప్పించినాడంటే దేవుడు సమస్త భూమిలో నా వంటి వారు ఎవ్వరూ లేరని తెలుసుకోవాలా. భూలోకమందంతటా నా నామం ఏం చేయబడాలా? ప్రచురం చేయబడాలా. అదేంటి? కాబట్టి ఆయన నామం ప్రచురం చేయబడి వారు తెగులు రప్పించాల్సిన అవసరం ఏమిటి అంటే, ఈ 10 రకాల తెగుళ్ళు ఐగుప్తీయులు ఆరాధించే 10 రకాల దేవతలు. నైలు నదిలో నీటిని రక్తంగా మార్చంటే అర్థం ఏంటి? వారు నైలు నదిని పూజిస్తూ వచ్చినారు. చివరికి వాళ్ళు పూజించే జాబితాలో
కప్పలు కూడా ఉన్నాయి. వారు పూజించే జాబితాలో పేలు కూడా ఉన్నాయి. వారు పూజించే జాబితాలో గడ్డలు వస్తాయి కదా, వేడికి గడ్డలు కూడా ఉన్నాయి. కాబట్టి వారు పూజించేవే ఆ 10 రకాల తెగుళ్ళు. కానీ వారు పూజించే 10 రకాల దేవతల మీద దేవుని యొక్క తీర్పు. అందుకనే అదంతా కూడా ఇశ్రాయేల్ ప్రజలు చూసినారు. వాళ్ళ కన్నులే చూసినారు, రే. కాబట్టి కప్పను ఆరాధించినారే, ఇప్పుడు ఆ దేవుడే వాళ్ళ ఇళ్ళలోకి వచ్చేసినాడే, ఆహ్వానించాలి కదా, చీచి అంటున్నారే, అసహించుకుంటున్నారే. ఓదాన్ని వస్తూ ఉంటే అరే ఆ కప్పదేవుడికి ఎంతగా ప్రార్థన చేస్తుంటారు వాళ్ళు. కప్పదేవుడా ఇంతకాలం మేము పూజించినాం కదా, మమ్మల్ని ఎందుకు బాధ పెడతావు, దూరంగా వెళ్ళిపో అంటే వెళ్ళిపోవట్లే. ఇదంతా చూచిన తర్వాత వారు ఐగుప్తు నుండి విమోచించబడిన తర్వాత వారు ఒక మాట చెప్పినారు. నిర్గమాకాండం 15వ అధ్యాయం, నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనం అందరం కలిసి చూద్దామండి. యెహోవా వేల్పుల్లో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు, స్థితి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడు ఎవడు. వాళ్ళు ఏమంటున్నారు, యెహోవా వేల్పుల్లో నీ వంటి వాడెవడు. ఇక్కడ ఏం చూసాము, ప్రభు ఎందుకు అవన్నీ తెప్పించాడంట, భూమిలో నా వంటి వారు ఎవరూ లేరు. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు. వేల్పులు అనే భాష కొంచెము గ్రాంధిక భాషకి వేరుగా ఉంది, కానీ దేవుళ్ళు అని అర్థం అంటారు కదా. మా ఇల వేల్పు అంటారు, అంటే అర్థమైంది. ఇల వేల్పు అంటే మా ఇల్లంతా కోల్చుకునే దేవత అని కదా, దేవుడు అని కదా. కాబట్టి వేలుపు అంటే దేవుళ్ళు. యెహోవా వేల్పుల్లో నీ వంటి వాడెవడు. ప్రభు స్తోత్రంలో ఈ దినాల్లో మనం ఆయన నామం ఏమిటంటే లోకమందంతటా ప్రచురం చేయబడిన నామం. ఏంటి ఆ నామం అంటే ఆయన వంటి వారు ఎవరు కూడా లేరు. ప్రేమ విషయంలోనైనా, శక్తి విషయంలోనైనా. కాబట్టి మరి ఆయన వంటి వారు ఎవ్వరు కూడా లేరు. అంతగా ఆయన మనల్ని ప్రేమించినాడు, అంతగా ఆయన శక్తిని కాబట్టి మరి ఆయన తను కనుపరుస్తూ వచ్చినాడు. ప్రభు స్తోత్రములు. అందుకనే దేవుని వాక్యంలో మూడవదిగా మనం ఆరాధించేది ఈ నామం. ఏమి నామం అంటే లోకమందంతటా ప్రచురం చేయబడుతున్న నామం. కాబట్టి నేనేమని ఆరాధించాలా ప్రభువా, కాబట్టి నీ వంటి వాడు ఎవ్వరు కూడా లేరు, నీ వంటి ఐశ్వర్యవంతుడు ఎవరు కూడా లేరు. నేను ఒక గృహ విజిటింగ్ వెళ్తే ఆ మాట గుర్తు చేసుకున్నాం. ఆ యొక్క ఏమంటారు, సమరయుడు ఆ మనుషుని గాయంతో కొన ప్రాంతంలో మనుషుని పూటకొలం వాటికి చేర్చినాడు. పూటకొలం చేర్చిన తర్వాత ఎందుకు అక్కడే ఉండాలి, మళ్ళీ ఆయన వచ్చేదాకా నేను చెప్పినాడు ఇక్కడే ఉండు, నేను మళ్ళీ తీసుకొని పోతా అని చెప్పినాడా? అయ్యేం చెప్పలే, నేను పరామర్శించు, ఏమైనా ఖర్చు అయితే నేను ఇస్తానని చెప్పాడు. అంటే ఆ మనుషుడు ఏం గ్రహించినాడు, ఏమికి ఇల్లు లేదా, వాకిల్ లేదా, ఇంకా మళ్ళీ అమ్మయ్య పోయిన బతికిపోయాలని చెప్పి నా బతుకుదాం ఇస్తాను జాగ్రత్తగా ఉందామని ఎందుకు వెళ్ళిపోలే? ఆ మనుషుడు గ్రహించినాడు. ఏం గ్రహించినాడు, ఈయన వంటి వారు లేరు. ఎంత ప్రేమ యాజకుడు కూడా చూపలే, లేవీడు చూపలే. నేను తృణీకరించిన వాడు, సమరేయడం చెప్పమండి వాడు, ఇంత ప్రేమ కలిగిన వాడా? ఏదో గాయాలు గట్టి పోరా నీ జాగ్రత్తగా బతుకుపో అని చెప్పాలా? ఏమన్నా ఆయనకి అంత పని, నా వల్ల ఏంటి ఆయనకు ప్రయోజనం? గాయాలు ఎందుకు కట్టాలా? ఆయన వాహనం మీద ఎందుకు ఎక్కించుకోవాలా? చిన్నగా నడుచుకుంటే రారా నడిపించుకుపోవాలా? ఎందుకు వాడింటి అక్కడ ఎందుకు నా విషయం అంత పట్టింపు ఎందుకు ఆయనకి? ఏం అవసరం ఉంది? నేను బంధువుడనా, లేదంటే నాతో ఏదైనా అవసరం ఉంది? ఏది లేదే. రెండవదిగా ఆ మనుషుడు ఏం గ్రహించినాడంటే ఇంకేమైనా ఖర్చు అయితే ఖర్చు పెట్టమని చెప్పినాడు కదా, మనం కూడా గుర్తు చేసుకున్నట్టున్నాం గత 2 వారాల క్రితమేమో. కాబట్టి అంటే అర్థం ఏంటి, ఆయన కూడా ఎంతవరకు అయితే ఖర్చు పెట్టవచ్చు అనేం అడగలే. కొన్ని ప్యాకేజీలు ఉంటాయి, లిమిట్స్ ఉంటాయి అన్నమాట, అట్లేం అడగలే. అంటే అర్థం ఏంటి, మరి ఖర్చు పెట్టిన తర్వాత ఆయన ఇస్తాడో లేదో అనేది కూడా ఏం అడగలే. అంటే అర్థం ఏంటంటే ఆ మనుషుడు ఎంతో గొప్ప ధనవంతుడు. ఆయన ఈ పోటుగల ఇంటి వానికి తెలుసు ఎంత ధనవంతుడో తెలుసు, ఎంత ఖర్చు అయినా కాబట్టి లెక్క చేయడానికి సంగతి తెలుసు. అది అర్థమైపోయింది ఈ మనుషునికి. ఏమనుకున్నాడు, ఇంత ధనవంతుడు, ఇంత ప్రేమ కలిగినవాడు, ఈ రెండు ఒకళ్ళు ఉండవు. ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. కానీ నా జీవితకాలం అంతా నేను ఆయనతో ఉండాలని తీర్మానం చేసుకుని అక్కడ ఉండిపోయినాడు. ప్రభు స్తోత్రములు. మనం ఆరాధించేటువంటి ప్రభు మూడవదిగా ఆయన నామం ఏమిటంటే లోకమందంతటా ప్రచురము చేయబడుతున్నాము. ఉత్తమ భక్తులు పోగాడి స్తుతించు ఉన్నత దేవుని నామమిది,
ఉత్తమ భక్తులు పోగాడి స్తుతించు ఉన్నత దేవుని నామమిది, లోకమంతా ప్రకాశించే నామమిది, లోకమంతా ప్రకాశించే నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇక్కడ మొట్టమొదటిగా ఆయన నామం ఏమి నామం చెప్పండి? ఉన్నవాడు. ఉన్నవాడు మన కొరకు ఏమైనాడు? మృతుడుగా చేయబడ్డాడు. రెండవదిగా ఆయన నామము ఎలాంటి నామము? యెహోవా ప్రభు అనేటువంటి నామము కలిగినవాడు. కాబట్టి ప్రభు దీన్ని బట్టి ఆరాధించాలా? ఆయన అధికారం కిందకు మనల్ని ప్రభువులను తీసుకొచ్చినాడు. మూడవదిగా ఆయన నామము ఏమి నామము? లోకమందంతటా ప్రచురము చేయబడుతున్న నామం. ఏ నామం? ఆ నామం. ఆయన వంటి వాడు ఎవరు కూడా లేరు. దానిని బట్టి మనం ప్రభుని ఆరాధించబద్దులం. ఇంకో మాట నాలుగవదిగా జ్ఞాపం చేసుకుందాం. నిర్గమాకాండము 20వ అధ్యాయం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 24వ వచనం. మంటి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థంగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. కాబట్టి దీని ఒక వాక్యంలో ఏమి నామం? జ్ఞాపకార్థంగా ఒక స్థలము విషయంలో ఉంచబడిన నామం. అంటే ఒక స్థలం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. ఆ స్థలంలో ఏముండాలంటే చెప్పండి? బలిపీఠం ఉండాలా? ఎక్కడ పడితే బలు అర్పించడానికి లేదు. నేను ఏర్పాటు చేసుకున్న స్థలమునే మీ బలులని తీసుకొని రావాలా? అక్కడ బలిపీఠం ఉండాలా? అందుకని నేను వాక్యంలో అక్కడ ఏమంటున్నాడు? నా నామమును ఏముంటుందంటే అక్కడ జ్ఞాపకార్థముగా నేను ఉంచుతాను. అంటే ఆయన సర్వాంతర్యమైన ప్రభు తాను నివసించుడు కొరకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. దాంట్లో భాగంగానే బెత్లెహేమును ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఇక్కడ మన శిశువుగా లేడు సుమా, సింహాసనాసీనుడిగా మన ప్రభు మన మధ్యలో ఉంటున్నాడు. ఆయన మనకు రాజుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ స్థలం ఏంటంటే ఆయన ఎక్కడో ఆయన నివసించే స్థలం ఏదయ్యానంటే నా హృదయంలో ఆయన నివసిస్తున్నాడు. ఆయన సర్వాంతర్యామి. ఇంకా ఆయన నివసించే స్థలం ఏదేనంటే ఒకే ఒక గుర్తు. ఆ గుర్తు ఏంటంటే బెత్లెహేము. కాబట్టి బెత్లెహేము దేవునికి స్తోత్రములు. కాబట్టి ఆయన నామమును జ్ఞాపకార్థముగా ఉంచే స్థలము దేవుని యొక్క మందిరం. కాబట్టి ప్రభుని మనము ఆయన నామము ఏ నామం అంటే జ్ఞాపకార్థంగా ఉంచబడిన దేవుని మందిరము సంబంధించినటువంటిది. అందుకని ఈ భాగంలో రాయబడిన మాటలే ఏమున్నాయి? దేవుని మందిరంలో ఏముంది చెప్పండి? బలిపీఠం ఉన్నది. నా ప్రభు నా కొరకు ఎంతగా తను తగ్గించుకొని రిక్తుడుగా చేయబడి నా కొరకు బలిగా ఆవించబడినాడనేది ప్రభు యొక్క బల్ల నాకు చూపిస్తూ ఉంది. కాబట్టి మరి బలిపీఠం ఉన్నటువంటి స్థలం, ఆయన శరీరం, ఆయన రక్తమే కాబట్టి ఆహారముగా ఉంచబడినటువంటి స్థలం. దీని వాక్యంలో ఏం రాయబడుతుందంటే జ్ఞాపకార్థంగా ఉన్న ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి, అంటే అర్థమేంటి? దేవుని యొక్క సన్నిధి యొక్క తాకిడి ఉండేటి స్థలం, ప్రభు నన్ను సంధించే స్థలం, దేవుడు నాతో మాట్లాడేటువంటి స్థలం అది. ఇంకా ఏమంటున్నాడు? నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. కాబట్టి ఆశీర్వదించబడేటువంటి స్థలం. కానీ ప్రభు స్తోత్రంలో దేవుని వాక్యంలో నాలుగవదిగా ఆయన నామం ఏమి నామం అంటే జ్ఞాపకార్థంగా ఉంచబడిన నామం. దీన్ని బట్టి మనం ఆరాధించాలా? ఆయన ఇంటిలో కానీ యెహోవా తన పరిశుద్ధాలయములో నివసించుచున్నాడు. కాబట్టి ఆయన మనం ఆరాధించడానికి వచ్చినాం. ఇది దేవుని వాక్యంలో నాలుగవదిగా. కాబట్టి మనం ప్రభుని ఆరాధించవలసింది ఏంటంటే ఆయన నామము ఉన్న స్థలమునకు కాబట్టి మనల్ని తీసుకుని వచ్చాడు. కాబట్టి చివరిగా ఇంకొక మాట నేను జ్ఞాపం చేసి ముగిస్తాను. నిర్గమాకాండం 23వ అధ్యాయం 21వ వచనం. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలి. ఆయన సన్నిధిది. ఎవరాయన? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఎవరాయన? ఎవరు సమీపింపరాని తేజస్సు కలిగినవాడు. ఎవరు ఆయన?
దహించు అగ్ని వంటివాడు. కాబట్టి ఎక్కడ మనం తీసుకురాబడ్డాం? ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క సన్నిధికి మనం తీసుకుని రాబడ్డాం. దీని వాక్యలో ఏమని రాయబడింది? ఆయన సన్నిధిని నేను ఎలాగున ఉండవలసి ఉన్నది? జాగ్రత్తగా ఉండవలసి ఉన్నది. అర్థమైందా? నేను ఒక స్కూల్లోకి విద్యార్థిగా ప్రవేశించిన తర్వాత కాబట్టి నా వైఖరి ఒక విధంగా ఉంటుంది. క్లాస్లోకి పోయిన తర్వాత ఇంకో కొంత తేడా అంటే కొంచెం జాగ్రత్తగా ఇంకొంత జాగ్రత్త ఉంటుంది. అదే సార్ వచ్చేసాడు అనుకోండి లోపలికి, ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటుంది. అదే నేను హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళినాను అనుకోండి, ఆయన ఎదురు నేను నిలబడినాను అనుకోండి, ఇంకెంత జాగ్రత్తగా ఉంటుంది. అరే నేను లోపల ప్రవేశించక ముందుకి నేను హెడ్ మాస్టర్ ముందు నిలబడడానికి ఏమైనా పోలిక చెప్పండి. కాబట్టి అక్కడ ఉన్నట్టు ఎక్కడ ఉండలేను, లేదా ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉండలేను. బయట చేతులు కట్టుకుని రోడ్లో పోతానా ఏంటి? కారణం ఏంటంటే ఆయన సన్నిధి. దేని వాక్యంలో ఏం రాయబడుతుందంటే ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి చదవండి. ఆయన మాట వినాలా, ఆయన కోపం రేపవద్దు, పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. కాబట్టి అందుకని ఎవరంట ఆయన అనంటే 23వ వచనం చదవండి. ఎట్లనగా నా దూత. అది ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారికి చెందినటువంటివి. కాబట్టి కుమారుడైన యేసు ప్రభు వారికి చెందినటువంటివి. కాబట్టి ఆయన నామము, కాబట్టి మరి ఏమంటారు, వాక్యమే శరీరధారిగా వచ్చినటువంటి ఆయన నామము, మరి ఏమంటారు, ఆయన వాక్యం అనే నామం కలిగినటువంటి యేసు ప్రభు వారికి చెందినటువంటిది. కాబట్టి ప్రభునాడు నా దూత. బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా పాత నిబంధనలో యెహోవా దూత అని రాయబడింది అనుకోనండి, అది ఎవరి గురించి చెప్పబడిన మాట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. కానీ ఇక్కడ దేని ఒక వాక్యంలో మరి నా దూత ఆయన సన్నిధి మనల్ని తీసుకొచ్చినాడు. నేను వాక్యంలో నేను ఇంకో వచ్చిన బాగా నేను జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ 20వ వచనం, ఇదిగో ఒక దూతను పంపిస్తున్నాను. ఆ దూత ఏ దూతో కాదు, నా దూత. ఆ దూత ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకని ఆయన ఎందుకు పంపబడుతున్నాడంట? దీని వాక్యంలో ఇక్కడ ఏం రాయబడింది? నేను వచ్చినమ్మ 20వ వచనంలో, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడుటకు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకోసం పంపించబడినాడు? దేని వాక్యంలో ఆయన ఇక్కడ నా నామము ఆయనకున్నది. అది ఏ నామము? ఆ నామము కాబట్టి యెహోవా దూత. కాబట్టి ఆయన నామం ఉన్నది. ఆయన సన్నిధిలో ఆయన ఏం రాయబడిందంటే త్రోవలో కాపాడి. కానీ మొట్టమొదటిగా ఈ 5 అంశాలు మనం జ్ఞాపం చేసుకునే మాట ఏంటంటే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడేవాడుగా ఉంటున్నాడు. దేని నుండి కాపాడుతున్నాడు? పాపం నుండి కాపాడుతున్నాడు, సాతాను నుండి కాపాడుతున్నాడు, ప్రతి విధమైన అపవిత్రత నుండి మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన కాపాడుతున్నాడు. దేని వాక్యలో ఒక మాట ఉంది కదా, తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు. అదనమాట. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు 5వదిగా ఆయన నామము. దేనిని బట్టి నేను ఆరాధించాలంటే ఆయన నామం వల్ల నేను ఏం మేలు పొందుతున్నాను? ఆయన నన్ను తప్పిపోకుండా కాపాడుతున్నాడు, నా పాదము తొట్టిల్లకుండా కాపాడుతున్నాడు, నేను పడిపోకుండా కాపాడుతున్నాడు. కానీ ఆయా శోధనలు శత్రువు తీసుకొచ్చినప్పుడు కాబట్టి వాటిలో నేను ఓడిపోకుండా ప్రభు నన్ను కాపాడుతున్నాడు. అది మాత్రమే కాదు, భౌతికంగా కూడా కాపాడుతున్నాడు. అనేక రోగముల నుండి, ప్రమాదం నుండి కూడా ప్రభు కాపాడుతున్నాడు. రెండవదిగా కానీ త్రోవలో కాపాడి తర్వాత ఏమన్నాడు? నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించి. కానీ ఆయన పని ఏమిటంటే ఒకటేమో ఆయన కాపాడి, రెండవది సిద్ధపరిచిన చోటుకి తీసుకొని వెళ్తాం. వీరికి సిద్ధపరచబడిన చోటు ఏంటంటే కనాను దేశం. అయితే మనకు సిద్ధపరచబడిన చోటు ఏంటి? యేసు ప్రభువు చెప్పినారు, ఏమన్నారు? నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరు కూడా ఉండలాగన మరలా వచ్చి నా యుద్ధ ఉండేడుకు నేను మిమ్మల్ని తీసుకొని పోతాను. నా తండ్రి ఏంటి అనేక నివాసంలో కలవు, లేని యెడల నేను మీతో చెప్పుదును అన్నాడు. మీ హృదయంలో కడవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచని ప్రభు చెప్పినాడు. ప్రభు స్తోత్రములు. కాబట్టి యెహోవా దూతగా పేర్కొనబడేటువంటి నామములైనటువంటి ప్రభు ద్వారా 5వ మేలు ఏమిటంటే ఆయన నన్ను ఆత్మీయంగా కాపాడి కదా నిత్యమైన ఆయన రాజ్యం కొరకు, ఆయనతో ఉండేటి కొరకు ఆయన ఏం చేస్తాడు చెప్పండి? సిద్ధపరచుచున్నాడు. యేసు నీ వెంట నేను
వెంబడించుచున్నాను, నా సిలువను మోయుచు నేను వెంబడించుచున్నాను. ఎంతో అద్భుతమైనది నా ప్రభు నన్ను శిక్షించుట, ఎంతో అద్భుతమైనది నా ప్రభు నన్ను శిక్షించుట. ప్రభు నన్ను సరిచేయుట తన ప్రేమై ఉన్నది, తన ప్రేమై ఉన్నది. శీఘ్రముగానే చేరుటకు వెంబడించుచు. ఆ యొక్క పాట చాలా మాటలు ఉంటాయి. మంచి మాటలన్నీ నేర్పి నన్ను సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి నేను చేరవలసిన స్థలానికి చేటు కొరకై నన్ను తీసుకుని వెళ్తున్నాడు. ప్రభు స్తోత్రంలో 5 తలంపులు జ్ఞాపం చేసుకున్నాం. ఆయన నామం పేతురు అన్నాడు, కాబట్టి నాకు కలిగినది ఏం చేస్తున్నాను, నీకు ఇచ్చుచున్నాను. ఏం కలిగి ఉన్నాడు? నజరేయుడైన యేసు క్రీస్తు నామము నేను కలిగి ఉన్నాను. కాబట్టి దీని వాక్యంలో మొట్టమొదటిగా ఆయన నామము, ఏమి నామం చెప్పండి? ఆయన ఉన్నవాడు. నీ కొరకు నా కొరకు ఏమైనాడు? ఆయన సజీవుడిగా ఎన్నడూ ఉండేటువంటి వాడు మృతుడిగా చేయబడ్డాడు. దాన్ని బట్టి ప్రభువుని ఆరాధించాలి. రెండవదిగా ఏం జ్ఞాపం చేసుకున్నాం? ఆయన నామం ఏమి నామం? ప్రభువు అనేటువంటి నామం. కానీ ప్రభు స్తోత్రంలో మనల్ని రక్షించిన తర్వాత ఆయన అధికారం కిందకు, ఆయన రాజరికం కిందకు ప్రభు మనల్ని తీసుకొచ్చినాడు. దాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. మూడవదిగా ఏమి నామం? ఆయన నామం లోకమందంతటా ప్రాచుర్యం చేయబడే నామం. ఏ నామం? ఆయన వంటి వాడు ఎవ్వరు కూడా లేనే లేరు. ప్రేమ విషయంలోనైనా, కాబట్టి ఐశ్వర్యం విషయంలోనైనా, శక్తి విషయంలోనైనా, దేని విషయంలోనైనా దాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. నాలుగవదిగా ఆయన నామము ఏమి నామం అని అంటే జ్ఞాపకార్థంగా ఒక స్థలము కొరకై ఉంచబడిన నామం. కాబట్టి ఆయన ఇంటిలో మనల్ని చేర్చినాడు. కాబట్టి ఆ బలిపీఠం ఉన్న స్థలంలో మనల్ని తోడుకొని వచ్చినాడు. ఆయన కాబట్టి మనల్ని సంధిస్తున్నాడు, ఆత్మీయంగా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. దాన్ని బట్టి ప్రభుని ఆరాధించాలి. చివరిగా ఐదవదిగా ఆయన నామం ఏమి నామం అంటే యెహోవా దూత అనేటువంటి నామము కలిగిన ప్రభు. ఆయన గురించి ఆయన ఏం చేస్తున్నాడు మన జీవితాల్లో? ఆయన కాపాడుతున్నాడు. రెండవదిగా సిద్ధపరిచిన చోటుకి చోటు కొరకై ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు. తలం రోజుల్లో ఉంచుకుందాం. మనం క్లుప్తంగా ప్రభుని ఆరాధిద్దాము. దానికంటే ముందుగా ఒక పాట పాడుకుందామండి. చివరి చరణం పాడేటప్పుడు మొదట సండే క్లాస్ టీచర్ ఆరాధించి వెళ్తారు. ఆ తర్వాత మార్చి ప్రభువుని ఆరాధిస్తాము. 2 పాటల వరకు జెర్మియా బ్రదరు, దయచేసి బ్రదర్ విజయ్ రండి. పాట సంఖ్య 3వ పాట. సియోను గీతాల్లో పాట సంఖ్య 3వ పాట. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, మహిమగల నీ నామము గొప్పది, మహిమగల నీ నామము గొప్పది, మహిమగల నీ నామము గొప్పది, మహిమగల నీ నామము గొప్పది. పగతీర్చుకొను శత్రువును మాన్పివేయ, పాలురా స్తుతి స్తోత్రములతో. పగతీర్చుకొను శత్రువును మాన్పివేయ, పాలురా స్తుతి స్తోత్రములతో. స్థాపించితివి నీవు ఒక దుర్గమును, నీ దాగునట్లు ఆశ్రయ దుర్గము. స్థాపించితివి నీవు ఒక దుర్గమును, నీ దాగునట్లు ఆశ్రయ దుర్గము. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, మహిమగల నీ నామము గొప్పది, మహిమగల నీ నామము గొప్పది,
మహిమగల నీ నామము గొప్పది, మహిమగల నీ నామము గొప్పది. నీ చేతి పని అయిన ఆకాశమును చంద్ర నక్షత్రములానే చూడగా, నీ చేతి పని అయిన ఆకాశమును చంద్ర నక్షత్రములానే చూడగా, వాణి దర్శించి జ్ఞాపకము చేయా మానవుండు ఏ పాటివాడు. వాణి దర్శించి జ్ఞాపకము చేయా మానవుండు ఏ పాటివాడు. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, మహిమగల నీ నామము గొప్పది, మహిమగల నీ నామము గొప్పది, మహిమగల నీ నామము గొప్పది, మహిమగల నీ నామము గొప్పది. నీ కంటే మానవుని కొంచెముగా తక్కువ వానిగా చేసితివి, నీ కంటే మానవుని కొంచెముగా తక్కువ వానిగా చేసితివి. మహిమా ప్రభావ కిరీటమును వానికి ధరింప చేసితివి, మహిమా ప్రభావ కిరీటమును వానికి ధరింప చేసితివి. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, మహిమగల నీ నామము గొప్పది, మహిమగల నీ నామము గొప్పది, మహిమగల నీ నామము గొప్పది, మహిమగల నీ నామము గొప్పది. అడవి మృగములు ఆకాశ పక్షులు సముద్ర మధ్యములు పశువులు, అడవి మృగములు ఆకాశ పక్షులు సముద్ర మధ్యములు పశువులు, వాని పాదముల క్రింద నుంచి అధికారము వానికి ఇచ్చితివి, వాని పాదముల క్రింద నుంచి అధికారము వానికి ఇచ్చితివి. యెహోవా